ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది. చైనా మిసైల్స్ను నమ్ముకొని పాకిస్తాన్ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రొజెక్టైల్ పేలను ఒక ప్రొజెక్టైల్ను కూడా అధికారులు భద్రతా బలగాలు చూసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి చేరుకొని దాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నాలు అయితే ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చైనాను నమ్ముకొని పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడి, పేలని బాంబులు, ఆర్థికంగా కుదేలవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి, అతలకుతలమైపోతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? కూడా భారత ఆర్మీకి, భారత దళాలకు సపోర్ట్ గా ఉంది. గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి మా దాడికి ప్రతిదాడిగా భారతదేశం చేసినటువంటి మెరుపు దాడుల పాకిస్తాన్ లోని 9 స్థావరాలను పెట్టిన నేపథ్యంలో నిన్న పాకిస్తాన్ తిరిగి భారతదేశం పైన దాడికి ప్రయత్నించింది. అటు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ 3 రాష్ట్రాలలోని ప్రధాన నగరాలను ఒక ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాలన్నింటి భారతదేశము పూర్తిగా తిప్పికొట్టేది. భారతదేశ వివిధ దళాలు కూడా అన్ని యాక్టివ్ గా ఉన్నాయి. అటు ఆర్మీతో పాటు నేవికా దళం, ఇటు సంబంధించినటువంటి అన్ని కూడా ఈ యొక్క దాడికి ప్రతిదాడి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ భారతదేశం పైన దాడి చేయడానికి పాకిస్తాన్ ఆయుధ కర్మాగారానికి సంబంధించినటువంటి ఆయుధాలను చైనా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని వాడుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. నిన్న పంజాబ్ లోని షియాపూర్ లోని లభించినటువంటి ఆ పేలని పాక్ మిసైల్, ఇది చైనాలో తయారు చేయటువంటి డూడ్ PL-7 మిసైల్ గా భారత ఆర్మీ గుర్తించింది. ఇది పంజాబ్ లో లభించింది ఆర్మీ అధికారులకు. దాన్ని పరిశోధన చేసిన అనంతరం భారత ఆర్మీ విడుదల చేసినటువంటి రిపోర్ట్ మాత్రం ఇది చైనాలో తయారైనటువంటి డూడ్ లైన్ 7 మిసైల్ గా గుర్తించారు. ఈ మిసైల్ పేలకుండానే పంజాబ్ లో నేల కూలింది. అయితే ఆ నేల కూలిందా లేదంటే భారత త్రివిధ దళాలు అటాకింగ్ లో వాటిని మట్టు పెట్టాయి అనేది మాత్రం కొంత ఇక పూర్తి స్థాయిలో ఆర్మీ అధికారులు చెప్పాల్సి ఉంది. మురళి, మొత్తానికైతే భారతదేశం అయితే అటు పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడికి ప్రతిదాడిగా సిద్ధంగా అటు జమ్మూ కాశ్మీర్ నుంచి భారతదేశ సరిహద్దులోని అన్ని రాష్ట్రాల్లో ఇటు పంజాబ్, అమృత్సర్, అటు హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇటు గుజరాత్ వరకు కూడా సరిహద్దుల వెంబడి పూర్తి స్థాయిలో భారత ఆర్మీ కూడా సంసిద్ధంగా ఉంది. ఆర్మీకి సపోర్ట్ గా ఇటు నేవికా దళాలు, ఇటు మిగతా త్రివిధ దళాలు కూడా ఎప్పటికప్పుడు వాటిని తిప్పుకొట్టేందుకు అయితే అటు అన్ని రకాలుగా మన యొక్క భారతదేశం సంసిద్ధంగా ఉంది. ముఖ్యంగా మెరుపు దాడులు కావచ్చు, పాకిస్తాన్ వచ్చేటువంటి దాడులను తిప్పికొట్టడంలో మాత్రము S-400 మన మిసైల్ రాకెట్ మాత్రము అద్భుతంగా మురళి. అందులో ముఖ్యంగా గత రక్షణ శాఖ మంత్రి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రశాంత్. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయని. భారత్ కూడా ధీటుగా స్పందిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి మిసైల్స్ను కూడా నియంత్రిస్తూ ఎక్కడ ఆ పేలుళ్ళు అయితే జరగకుండా అయితే చూస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయి. ఇక శ్రీకాంత్ ఉన్నారు మా కరెస్పాండెంట్ మరిన్ని అప్డేట్స్ అందించడానికి. ఎస్ శ్రీకాంత్, పేలని బాంబులతో దాడులు చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి, భద్రతా బలగాలు అయితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సరిహద్దు గ్రామాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఎటువంటి మిసైల్ కావచ్చు, మోటార్లు కావచ్చు దొరికినా కానీ అక్కడికి సమాచారం అందించగానే భద్రతా బలగాలు ఇమీడియట్గా వచ్చి వాటిని డిఫ్యూజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్? ఇజ్రాయెల్ ఏ విధంగానైతే తన దేశాన్ని రక్షించుకుంటుందో, వేరే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి బాంబులను ఎట్లా డిస్పోజ్ చేస్తుందో అట్లా మన ఇండియా కూడా, భారతదేశం కూడా, భారతదేశ సైనికులు కూడా ఇజ్రాయెల్ తరహాలో మన వైపు వస్తున్నటువంటి ఏదైతే బాంబులు ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేస్తూ ఇండియా ప్రజలకు కానీ ఇండియా భూభాగంలో పడకుండా వాటిని ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అయితే మన భారత్ హీటుగా ఏదైతే పాకిస్తాన్ కవ్వింపు చేతూనే ఉంది, ఏదైతే ఉగ్ర స్థావరాల పైన సింధూర్ ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఈ పాకిస్తాన్ మన పైన, మన జమ్మూలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పైన, ప్రజల పైన దాడులు చేసేందుకు కుట్రలు పన్నుతున్నటువంటి నేపథ్యంలో భారత్ ఎప్పటికప్పుడు తగినటువంటి సమాధానం ఇస్తూనే ఉంది. అయితే ప్రధానంగా పాకిస్తాన్ యొక్క మూలాలు ఏవైతే ఉన్నాయో వాణిజ్య మూలాలను దెబ్బతీసే ప్రయత్నం మాత్రం భారత్ చేస్తుంది. అక్కడి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాకిస్తాన్ వాణిజ్య విభాగాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో కరాచీ పోర్ట్ లో జరిగినటువంటి దాడిలో
10 నుంచి 12 పోర్టులు పేలిపోయాయని చెప్తున్నారు. అయితే దీంట్లో క్లారిటీ లేకున్నప్పటికీ అక్కడ మాత్రం కరాచీ పోర్టు పాకిస్తాన్ కు గుండెకాయలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాణిజ్య కేంద్రంగా అక్కడ కరాచీని చెప్పుకుంటారు. అక్కడ ఈ పోర్టు ద్వారా పాకిస్తాన్ కు ఆర్థిక ఆదాయం ఎంతో ఉంటుంది, వాణిజ్య పరంగా ఎంతో ఉంటుంది. సో ఈ కరాచీకి దెబ్బ, పాకిస్తాన్ గుండెకాయకు దెబ్బ కొట్టినట్టుగా భారతదేశం తన సమాధానం ఇచ్చింది. 1954 ఇది చాలా పెద్ద అవకాశంగా చెప్పుకుంటారు. ఒక మోల్ నిర్మించబడింది. ఇది ప్రధాన ఓడరేవును నగరంలో కలుపుతుందని కూడా చెప్తారు. 1986లో కేపీటీ కరాచీ పోర్ట్ ట్రస్ట్ స్థాపించబడింది. ఇది ఓడరేవును నిర్వహించేటువంటి బాధ్యతను చేపడుతుంది. మరోవైపు తూర్పు వారు మరియు నేవియేషన్ మోల్ బోట్ వాల్స్ నిర్మాణం ప్రారంభమైంది 1982 నుంచి 1994 వరకు. ఇక 1971లో ఇండో పాకిస్తాన్ యుద్ధం సమయంలో భారత నావికాదళం కరాచీ ఓడరేవు పైన కూడా దాడి చేసింది. సేమ్ మళ్ళీ రిపీట్ అయింది. నాడు 1971లో కూడా 4 రోజులు కూడా 2-3 రోజుల ముందు మార్పు నిర్వహించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది. కానీ పాకిస్తాన్ ప్రయోగిస్తున్నటువంటి ఆయుధాలు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, చిన్న చిన్న మోర్టార్లతో సహా అన్ని కూడా చైనాకు సంబంధించినవి ఉండటం కొంచెం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే ఈ పరిణామాలన్నింటినీ చైనా ముందే గమనించి పాకిస్తాన్కు ఆయుధ సంపత్తిని సమకూర్చిందా అనేటువంటి రకరకాల ఊహాగానాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయి. ఇదే అంశానికి సంబంధించి రిటైర్డ్ కల్నల్ శ్యామ్ విజయసింహ గారు మనతో ఉన్నారు మాట్లాడటానికి. ఎస్ శ్యామ్ గారు నమస్తే. నిన్న మీరు చెప్పినట్లుగానే పాకిస్తాన్ చైనాను నమ్ముకొని యుద్ధం చేస్తే మాత్రం అధోగతి పాలవుతున్నట్లే అనేటువంటి ఒక కీలకమైనటువంటి కామెంట్ కూడా చేశారు. బట్ ఈరోజు పేలని మిసైల్స్ కావచ్చు, పేలినటువంటి మిసైల్స్ కావచ్చు, చిన్న చిన్న మోటార్లతో సహా అన్నీ కూడా పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి వచ్చినటువంటి అదే మొత్తం కూడా ఏంటి పరిణామాలను ఎలా చూడాలంటారు? ఏ విధంగా ఉండబోతోంది? సో మొత్తం మీద అయితే ఆర్థిక శాఖ అయితే ట్వీట్ అయితే చేసింది, అధోగతి పాలైపోయాం భారత్ చేసినటువంటి దాడి వల్ల అని. ఎలా చూడాలి? ఇప్పుడు పాకిస్తాన్ కి వేరే ఎవరు ఆయుధాలు ఇస్తున్నారండి? ఒకటి అమెరికా ఇస్తుంది, అది సహాయమే. చైనా ఇస్తుంది, సహాయమే. ఇప్పుడు చైనా దగ్గర నుంచి వాళ్ళు చచ్చినట్టు తీసుకోవాలి. ఎందుకంటే చైనా వాళ్ళకి చాలా అప్పు ఇచ్చింది, వాళ్ళు చాలా అప్పు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు చచ్చినట్టు చైనా దగ్గర నుంచి తీసుకోవాలి. చైనా ఆయుధాలు ఎంత గొప్పవి అనేది ప్రపంచానికి తెలిసిన విషయం. ఒకటి మీరు ఆయుధాలు తీసుకోవడం, రెండు ఆ ఆయుధాలు మీకు సరిపోతాయా లేదా అని చూసుకోవడం, మూడు దానికి సరిగా కాదు. ఈ మూడిట్లోనూ పాకిస్తాన్ పనికిరాదని మనందరికీ తెలుసు. అది వాళ్ళకి ఇప్పుడు మళ్ళా స్పష్టంగా తెలిసింది. చైనా ఆయుధాలు ఎంత బలవంతమైనవని తెలిసినా వాళ్ళ దగ్గర ఉన్న సామగ్రి చైనా అమెరికాకి సంబంధించిన సామగ్రి ఉందని మనకి తెలిసినా మనం దానికి ధీటుగా మన ప్రిపరేషన్ లో మనం ఉంది, వాటిని ఎట్లా అడ్డుకోవాలి అని మనం చూసాం. కాబట్టి ఈ విజయం. పాకిస్తాన్ ఎంత కష్టపడ్డా, ఇప్పుడు చైనా కూడా ఇది ఒక లెసన్. వాళ్ళు ఇచ్చిన సామాన్లు భారతదేశం మీద పనిచేయట్లేదు అని వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. కాబట్టి వాళ్ళు కూడా మన మీద ఎటువంటి దాడులు అవి చేయడానికి ఇంకో 2-3 సార్లు ఆలోచిస్తారు. ఎస్, ఎలా ఉండబోతుందంటారు? నిన్న మొదలైనప్పటి నుంచి, అంటే 7వ తారీఖు మొదలైనప్పటి నుంచి, 7వ తారీఖు పొద్దున మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి నిమిషం ప్రతి గంట సీరియస్నెస్ పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడా కూడా తగ్గుతున్నటువంటి పరిస్థితి లేదు. అంతర్జాతీయ చట్టాన్ని 2 దేశాలు పాటించాలి అని చైనా ఇచ్చినటువంటి ఒక ప్రకటన, ఆ దిశగా 2 దేశాలు ఏమైనా వెళతాయంటారా? లేకపోతే యాజ్ యూజువల్గా ప్రపంచ దేశాలు అయితే అబ్జర్వ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది, ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా ఉంటాయంటారు? ఇప్పుడు ప్రపంచ ఐక్యరాజ్య సమితి ఇచ్చిన డైరెక్టివ్స్ లాగా పాటించడానికి మనం భారతదేశం ఒకటే పాటిస్తాం. పాకిస్తాన్ మనం ఉగ్రవాద స్థావరాలని పడగొట్టాం కానీ సివిలియన్స్ ని లేదంటే ఆర్మీని ఎప్పుడు మనం ముట్టుకోలేదు. పాకిస్తాన్ ఆర్మీని, పాకిస్తాన్ సివిలియన్స్ శ్యామ్ గారు చిన్న టెక్నికల్ ప్రాబ్లం. మళ్ళీ రీకనెక్ట్ అవుతాం. మళ్ళీ చూద్దాం. రైట్, ఇక భారత విమానాశ్రయాలు, రన్వేలు, సరిహద్దులను లక్ష్యంగా చేసుకుని దాడికి యత్నించిందన్నారు రిటైర్డ్ కల్నల్ డిఎస్ థిల్లాన్.
పాకిస్తాన్ మిసైళ్లను గాల్లోనే పేల్చేస్తూ ధీటుగా సమాధానం ఇస్తున్నాయని చెప్పారు. పాక్ బుద్ధి చెప్పేందుకు పూర్తిగా సిద్ధంగా ఉండటం మంచిదన్నారు. S-400 అనేది చాలా ప్రభావవంతమైన వ్యవస్థ అన్నారు. ఇందులో డబుల్ క్షిపణులు ఉంటాయని, లక్ష్యాన్ని కోల్పోయే అవకాశమే లేదన్నారు. మన వాయుసేన చురుగ్గా ఉందని, అది పాకిస్తాన్కు అర్థం చేసుకోవాలని అన్నారు ఠిల్లాన్. रात के घटनाक्रम में पाकिस्तान ने पुरजोर कोशिश करी है कि हमारे जो एयरपोर्ट्स हैं, खासकर जो बॉर्डर के साथ हैं, पठानकोट है, अमृतसर है और जम्मू है, इनके रनवे निष्क्रिय किए जाएं ताकि यहाँ से इमरजेंसी में कोई फाइटर प्लेन ना उड़ सके और उनके जहाज़ों को खुला रास्ता मिले आने के लिए। पर भारत ने इन कार्रवाइयों का मुंह तोड़ जवाब दिया है। हमारा जो S-400 सिस्टम है पूरी तरह से इफेक्टिव है। उसने जितनी भी चीज़ें, ड्रोन, मिसाइल वहाँ पाकिस्तान से फेंके गए, उनको हवा में निष्क्रिय कर दिया। कोई भी टारगेट के ऊपर गिर के नहीं फटा है। तो ये एक अच्छी बात है कि हम पूरी तैयारी से बैठे हैं। जो भी चीज़ अंदर आएगी हम उसको गिरा के छोड़ेंगे। S-400 एक बहुत इफेक्टिव सिस्टम है। इसमें डबल मिसाइल जाती है तो ताकि टारगेट मिस होने के चांसेस बिल्कुल जीरो होते हैं। तो पाकिस्तान को ये समझ लेना चाहिए कि हमारी एयर डिफेंस पूरी एक्टिव है। दूसरी यार हम उनकी एयर डिफेंस को डिस्ट्रॉय करने में लगे हुए हैं।